జై భీమ్, జై ఇన్సాన్. ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు మాట్లాడినట్టు కదిరే కృష్ణ అనేది ఇదే మొదటి కాదు, ఇదే లాస్ట్ కాదు. చారువాకుల నుండి నేటి వరకు విద్యా బోధనలు చేస్తూనే ఉన్నాము. నాస్తికత్వాన్ని, హేతువాదాన్ని, మనవాదాన్ని ఎదురిస్తూనే సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్నాము. అలాగే మొన్నటికి మొన్న దేవుళ్ళని తిట్టిరని చెప్పేసి బైరి నరేష్ గారి మీద దాడి జరగడం, దాన్ని ఖండించి వాళ్ళకి తిప్పికొట్టాము. అలాగే ఈరోజు నిన్నటికి నిన్న కూడా పత్రికలలో కూడా యువ జర్నలిస్టులుగా వచ్చి పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల పైన కూడా దాడి జరిగి వాళ్ళకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ మన్వాద మూకలని మనము కూకటి వేలతో లేపేయాలంటే వాళ్ళని మనము హెచ్చరించేసేది ఏంటంటే, ఇంతకుముందు కౌరవులు పాండవులు ఎట్లయితే ఏకం కావాలని చెప్పేసి అనుకున్నారో ఆ రకంగానే మనం కూడా సమస్య వచ్చినప్పుడు లేదా ఒక సంఘం కోసం పనిచేస్తున్నప్పుడు ఒక సంఘంగా ఉండాలి. కానీ సమస్య వచ్చినప్పుడు అందరము ఏకమయ్యి ఈ సమస్య పైన పోరాడాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకు ఈ మన ధర్మంలో ఏముంది అని చెప్పేసి ఈ యొక్క సుప్రభాతాన్ని వివరించినందుకే ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే మన ధర్మాన్ని 1925లోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని తగలబెట్టడం జరిగింది. ఎందుకంటే కనీసం స్త్రీకి మాట్లాడే హక్కు లేదు, చదువుకునే హక్కు లేదు, బయటికి వచ్చే పోరాటం చేసే హక్కు లేదు. కౌమారే పితృరక్షంతి, యవ్వనే భర్త రక్షంతి, వృద్ధాపే పుత్ర రక్షంతి, నా స్త్రీ స్వతంత్రం అనర్హతి అని బ్రాహ్మణుడు రాసుకున్నాడు. అంటే చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల చెప్పు చేతల్లో ఉండాలి, పెళ్ళైన తర్వాత భర్త చెప్పు చేతల్లో ఉండాలి. అలాగే వృద్ధురాలు అయినప్పుడు, ముసలి వాళ్ళు అయినప్పుడు కొడుకు చెప్పు చేతల్లో ఉండాలి. కానీ ఆమెకు స్వతంత్రం అనేది లేదు, స్వతంత్రం అనర్హతి అని చెప్పేసి ఆ మనధర్మ శాస్త్రంలో రాసుకోవడం జరిగింది. అంటే మనల్ని కించపరుస్తూ మనల్ని అదో పాతాళానికి తొక్కేటువంటి మనధర్మాన్ని కూకటి వేళ్లతో పెకిలించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1925లోనే దాన్ని తగలబెట్టి 1950లో మనకు గొప్ప రాజ్యాంగాన్ని అందించిన గొప్ప ఘనత బాబాసాహెబ్ది. ప్రతి ఒక్కరికి హక్కులున్నాయి. ఆర్టికల్ 19 ప్రకారం ఎవరు ఏదైనా మాట్లాడచ్చు. 26, 27 ప్రకారం మత స్వేచ్ఛ ఉన్నది. ఏ మతాన్నైనా ఎవరైనా నమ్మచ్చు. ఏ మతం నచ్చకపోతే వేరే మతం స్వీకరించే అవకాశం ఎవరికైనా ఉంది. ఒక మతం నచ్చలేదని చెప్పుకునే హక్కు భారత రాజ్యాంగం మనకు ఆర్టికల్ 25, 26, 27లో ఇచ్చింది. అంటే వాడు ఒకడు అంటాడు, మీకు మత స్వేచ్ఛ ఉందని చెప్పేసి మా దేవుళ్ళని తిడతారు. అరే, మీ దేవుళ్ళని ఎవడు తింటుండ్రా భయ్? మీకు మా దేవునికి తర్వాత మనుషులకి మధ్యన అనుసంధానంగా ఉన్న బ్రోకర్ గాళ్ళని తిడుతున్నారు తప్ప దేవుళ్ళని ఎవరు తిట్టట్లేదు. మీకు ఇష్టం ఉంటే మీరు మొక్కుకోండి, వాటి వల్ల నష్టం జరుగుతుంది. మేము మొక్కమని చెప్తున్నాం. మేము నాస్తికులుగా, హేతువాదులుగా, మానవతావాదులుగా, సమాజ శ్రేయస్సు కోరే వాళ్ళుగా, సమాజం కోసం మేము పరితపిస్తున్నామే తప్ప మీలాగా ఒక పార్టీలో పనిచేస్తూ ఒక పార్టీ మెప్పు కోసమో ప్రజల మెప్పు కోసమో ఒక దేవుని ఎత్తుకొని ఆ దేవుని మేము మోసినట్టయితే మాకు రాజకీయంగా హక్కులు వస్తాయి, రాజకీయంగా పదవులు వస్తాయని ఎదురు చూసే మేము కుక్క బిస్కెట్ల కోసం ఎదురు చూసే మీలా చీకోటి ప్రవీణ్ గాళ్ళం కాదు. మేము సమాజ నిర్మాణం కోసం పనిచేసే యువ నాయకులము, బాబాసాహెబ్ పెరియారు ఈ వారసులం మేము. గుర్రం జాషువా గారు చెప్తారు ఏమనంటే, గుణం లేనివాడు కులం గోడును పడతాడు, మానవత్వం లేనివాడు మతం ముసుగులు వేస్తాడు. అంటే మీకు గుణం లేనివాడు ఒక కులాన్ని మతాన్ని పెట్టుకునే చేస్తాడు తప్ప మానవత్వం ఉన్నాడు మంచి కోసం పనిచేస్తాడని గుర్రం జాషువా గారు చెప్తాడు. ఇట్లా సమాజం కోసం పనిచేసేటువంటి మేధావుల పైన ఎందుకు SSF రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్టు ఒక సంఘంకు ఒక నాయకత్వం వహించే నాయకుల పైన చేస్తున్నటువంటి దాడులను వాళ్ళు దాడి చేస్తే వాళ్ళు అక్కడ ఆగిపోతారు. ఆ తర్వాత ఇంకెవరు లేరు, మేమే చేస్తాం అనుకుంటాం. అలాంటి మొక్కలు ఎన్నో ఉన్నాయి. కదిరే కృష్ణ గారు వేసిన మొక్కలు ఉన్నాయి, బైరి నరేష్ గారు వేసిన మొక్కలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అవి వటవృక్షాలయ్యి మిమ్మల్ని ఊచకోత కోసే పరిస్థితి కూడా వస్తుంది. బిడ్డ, SC, ST, మైనార్టీ, బీసీలు అందరూ ఒక వాదంతో మొదలెట్టి ముందుకు వచ్చినట్టయితే నీ బ్రాహ్మణ వాదము బట్ట బయలు చేసి నీ బ్రాహ్మణులను ఊరి బయటకి ఎలా అయితే నువ్వు మా భారతదేశానికి
ఈ వలస వచ్చావో అదే గోషి గొంగడి పట్టుకొని మళ్ళీ నీ దేశానికో లేకపోతే భారతదేశానికి అవతలికో పంపించే ప్రయత్నం మేము తప్పకుండా త్వరలో చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తన భుజాలపైన వేసుకొని వాసుకి యాదవ్ అన్న చేస్తూ దానికి సహకారంగా ఎన్నో విద్యార్థి యువజన బహుజన సంఘాలు సహకరిస్తున్నాయి. ఈ యొక్క మీటింగ్లు ఇప్పటితో ఆగిపోవు. ఈ మనువాద బాపన బనియాల బట్టలు ఊడదీసి కొడుతూ వాళ్ళని కూకటి వేళ్లతో వాళ్ళ సామ్రాజ్యాన్ని కూల్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ జై భీమ్ జై ఇన్సాన్.